ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. రేపు ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన సోమవారంతో కూడిన సోమవతి అమావాస్య. ఇక ఈ సోమవతి అమావాస్య రోజున ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయిన కుంభరాశి వారు మాత్రం మేము ఇప్పుడు చెప్పినట్లుగా రేపు సోమవతి అమావాస్య రోజున కుంభరాశి వారు మర్చిపోకుండా ఈ ఒక్క చిన్న పని చెయ్యండి. ఇక మీరు ఈ పనులు చేస్తే కనుక మీకు ఎంతో కాలంగా ఉన్నటువంటి అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, ఇంట్లో తరచుగా గొడవలు జరగడం, ఆరోగ్యం క్షీణించడం, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం, ఏ పని చేసినా కలిసి రాకపోవడం, చేసిన పనుల్లో డబ్బులు సరిగా రాకపోవడం, ఆ వచ్చిన డబ్బులు ఖర్చయిపోయి మరలా అప్పు చేయడం, ఇవన్నీ కూడా అనుభవిస్తున్న ఈ కుంభరాశి వారు రేపు సోమవతి అమావాస్య రోజున మేము చెప్పబోయే ఈ ఒక్క చిన్న పని మీరు చేస్తే కనుక మీకు ఇప్పుడు మేము చెప్పిన కష్టాలన్నీ తొలగిపోయి మరో 24 గంటల్లో మీకు అష్టైశ్వర్యాలు కలగడం ఖాయమని పండితులు చెబుతున్నారు. ఇక రేపు సోమవతి అమావాస్య రోజున కుంభరాశి వారు చేసుకోదలసిన ఆ పని ఏమిటి, అలాగే వీరికి కలిసి వచ్చే అదృష్టం ఏ విధంగా అష్టైశ్వర్యాలు కలిగి వీరి జీవితం మారిపోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పబోయే ఆ పని ఏమిటి, ఆ పని చేస్తే మీకు ఏ విధంగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వారు అంతటా కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించే వ్యక్తిత్వం కలవారు. అంటే మనసులో ఒక మాట, బయట ఒక మాట చెప్పడం వీరికి అసలు చేత కాదు. కుంభరాశి వారు ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడే ప్రవర్తన వీరికి అధికంగా ఉంటుంది. ఇక వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారు. అంటే మిత్రులు కూడా శత్రులుగా మారుతారు. బంధువుల్లో కూడా శత్రువర్గం పెరుగుతుంది. అంతేకాకుండా ఈ కుంభరాశి వారిలో అధికమైన పట్టుదల ఉంటుంది. ఏ పని చేసినా కూడా ఆ పనిని సగంలో ఆపి ఈ పని రేపు చేద్దాం అనే పెండింగ్ పెట్టకుండా ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వీరు ఏ విధంగా అయితే పనులను పెండింగ్ పెట్టకుండా చేస్తారో ఎదుటివారు కూడా అదేవిధంగా తాము పనులను సకాలంలో పూర్తి చేయాలని వారికి ఆర్డర్లు వేస్తూ ఉంటారు. ఇది కొంతమందికి నచ్చక కూడా వీరిపైన కుతంత్రాలు, కుట్రలు చేస్తూ వీరికి శత్రువులు తయారవుతారు. వీరి కుటుంబాన్ని ఎంతో చక్కగా చూసుకుంటారు. వీరి పిల్లలను కూడా ఒక క్రమశిక్షణలో పెంచుతారు. పెద్దలను గౌరవిస్తారు. ఇలాంటి వ్యక్తిత్వం అనే కుంభరాశి వారికి వీరి యొక్క ఎదుగుదలను, వీరి యొక్క కుటుంబం మీద తీసుకునే శ్రద్ధను చూసి చాలామంది ఈర్ష్యతో, కుళ్ళు కుతంత్రాలతో వీరిపైన అధికంగా దిష్టి పెడుతూ ఉంటారు. అలాగే ఈ దిష్టి కారణంగా కూడా ఈ కుంభరాశి వారికి తరచుగా వీరు చేసే ప్రతి పని కూడా ఆటంకాలు ఎదురై వచ్చిన డబ్బులు సరిపోగా అప్పుల బాధలు అధికమవుతూ ఉంటాయి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఇవన్నీ తొలగిపోయి ముఖ్యంగా నరదృష్టి కారణంగా నరదృష్టి ఎవరిపైన ఉంటే వారు చేసే పనులు కలిసి రావు, మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. ముఖ్యంగా మనకు ఒక సామెత ఉంటుంది, నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత ఇప్పుడు ఈ కుంభరాశి వారికి వర్తిస్తుంది. అంటే వీరు ఎంత మంచి మనస్తత్వం, వ్యక్తిత్వం ఉన్నా కూడా 10 మంది యొక్క చెడు దృష్టి వల్ల వీరికి మాత్రం చెడు జరుగుతుంది. వీరి ఇంట్లో గొడవలు జరుగుతాయి, ఆరోగ్యంలో సమస్యలు ఎదురవుతాయి, అప్పులు పెరుగుతాయి. ఈ విధంగా వీరు చాలా కాలంగా వీటిని అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనకు రాబోతున్నటువంటి అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య. అసలు అమావాస్యలో సోమవారం రోజున వచ్చే అమావాస్యకు చాలా శక్తివంతమైనది, అతీంద్రియ శక్తులు కలిగి ఉంటాయి. దాదాపుగా ఆదివారం, మంగళవారం, గురువారంన వచ్చే అమావాస్యకు ఎలాంటి శక్తులు, అతీంద్రియ శక్తులు ఉంటాయో అదేవిధంగా సోమవారం రోజున వచ్చే అమావాస్య కూడా శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగి ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఇక ఇంతటి శక్తివంతమైన అమావాస్య ఈ జూన్ 15వ తారీఖున సోమవారం రోజున
మనకు రాబోతూ ఉంది. అంటే రేపే ఎంతో శక్తివంతమైన సోమవతి అమావాస్య. ఇక ఈ సోమవతి అమావాస్య రోజున ఇప్పుడు మేము చెప్పబోయే ఒక చిన్న పని మీ ఇంట్లో పెద్దగా ఖర్చు లేకుండా మీరు కేవలం ఒక రూ. 5 నాణెంతో ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇక ఫలితాలు మీ కళ్ళతో మీరే చూస్తారు. మీకు వచ్చేటటువంటి ప్రతి గండం, ఆపద, నరదృష్టి, నరఘోష, నరపీడ, అప్పుల బాధలు, శత్రు బాధలు, కుటుంబంలో కలహాలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇక మీకు మాత్రం మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అద్భుతంగా కలిసి వస్తుంది. పిల్లలు మీ మాట వింటారు. మీ ఇంట్లో మీకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, హోదా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో ప్రతి ఒక్కరు కూడా మీకు పనులు హెల్ప్ చేస్తారు. మీకు మీదే పైచేయి అవుతుంది. గతంలో ఉన్న మీ తోటి ఉద్యోగస్తులతో ఏమైనా గొడవలు, మనస్పర్ధలుంటే అవి తొలగిపోతాయి. ఇక వ్యాపారస్తులకు వారు చేసే అది చిన్న, చితక, పెద్ద వ్యాపారమైనా సరే ఆ వ్యాపారాలు అద్భుతమైన లాభాల బాటలో నడుస్తాయి. డాక్టర్లకు, లాయర్లకు, ప్రొఫెసర్లకు, సినిమా, టీవీ, వెబ్ సిరీస్ రంగాలకు, సోషల్ మీడియా రంగాల వారికి ఏ రంగాల్లో ఉన్న ఈ కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆయా రంగాల్లో అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక రేపు మీకు సోమవతి అమావాస్య రోజున మీరు చేసుకోదలసిన ఆ చిన్న పని ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. ఇక రేపు సోమవారం రోజున అమావాస్య కాబట్టి ఎన్నో అతీంద్రియ శక్తులు, శక్తివంతమైన అమావాస్య వచ్చింది కాబట్టి రేపు మీరు మంచి నీళ్ళల్లో కొంచెం కల్లుప్పు కలిపి మొత్తం మీ ఇంటిని శుభ్రం చేసుకోండి. అది కూడా రేపు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ విధంగా నీళ్ళలో కల్లుప్పు మాత్రమే వేయండి. కొన్ని ప్రాంతాల్లో దీనిని దొడ్డు ఉప్పు అంటారు కాబట్టి ఈ ఉప్పును మాత్రమే ఉపయోగించండి. నీళ్ళలో ఉప్పును వేసి ఏ రూమ్ వదలకుండా అంటే మీ ఇంట్లో కిచెన్, హాల్, బెడ్రూమ్తో సహా అన్ని రూములన్నీ కూడా మీరు ఉప్పు నీటితో మొత్తం ఇంటిని శుభ్రం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, అలాగే అమావాస్య రోజున వచ్చే నెగిటివ్ ఎనర్జీ మూలల్లో ఉంటుంది. అలాగే అంతకుముందు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా ఇలా మొత్తం ఉప్పుతో ఇల్లంతా క్లీన్ చేసుకుంటే కనుక లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఉప్పుతో ఇల్లంతా నీట్గా తుడుచుకోవడం ద్వారా ఇంట్లో మనకు తెలియకుండా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, అదేవిధంగా మనమంటే గిట్టని వారు మనపై చేసేటటువంటి చెడు ప్రయోగాలు, నరదృష్టి, నరపీడ ఇవన్నీ కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి మనకు వ్యాప్తిస్తాయి. దీనివల్ల మనకు తరచుగా అనారోగ్యం, జబ్బున బారపడి అప్పుల బాధలు ఎక్కువవుతాయి. ఇవన్నీ కూడా మనకు ఈ అమావాస్య రోజున ఈ ఇంటిని మన నీళ్ళల్లో ఉప్పు కలిపి ఇంటిని శుభ్రం చేసుకుంటే ఆ ఎనర్జీ అంతా అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఇక అమావాస్య సోమవారం రోజున సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్యలో మీరు ఒక చిన్న పని చేయండి. రూ. 5 నాణంతో కుంభరాశి వారి ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారానికి కావాల్సింది కేవలం రూ. 5 కాయిను. ఈ రూ. 5 కాయిన్ తీసుకొని మీ ఎడమ చేతిలో పట్టుకోండి. ఆడవారు ఈ పరిహారం చేస్తే ఎడమ చేతిలో పట్టుకోండి. అదే మగవారు ఈ పరిహారం చేస్తే రూ. 5 బిల్లను కుడి చేతిలో పట్టుకొని ఈ పరిహారం చేయండి. ఈ విధంగా ఈ రూ. 5 కాయిన్ను చేతిలో పట్టుకొని ఇల్లంతా తిరగండి. ప్రతి మూలలో తిరగండి. ప్రతి ఒక్క గదిలో తిరగండి. అది బెడ్రూమ్ కావచ్చు, హాల్ కావచ్చు, కిచెన్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఇలా ఏ బెడ్రూమ్లో ఉన్నా కూడా సింగిల్ బెడ్రూమ్ అయినా సరే మీరు ఇల్లంతా కలిగి తిరగండి. ఆ తర్వాత ఒక గ్లాసులో మాత్రమే నీళ్ళు తీసుకోండి. ఆ స్టీల్ గ్లాస్ వాడకండి. గాజు గ్లాస్ మాత్రమే ఈ పరిహారానికి ఉపయోగించండి. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని, దరిద్రాన్ని పోగొడుతుంది గాజు గ్లాస్ కాబట్టి ఆ గాజు గ్లాస్లో నీళ్లు తీసుకొని ఆ తర్వాత ఇల్లంతా కలిగి తిరిగిన ఆ రూ. 5 కాయిన్ని ఆ గ్లాస్లో వేయండి. ఆ తర్వాత రూ. 5 కాయిన్ వేసిన వాటర్ గ్లాస్ను తీసుకొని మెయిన్ డోర్ దగ్గర, సింహద్వారం దగ్గర లోపల గుమ్మం పక్కల ఎవరికి కనపడకుండా పెట్టండి. బయటికి కనిపించే విధంగా కాకుండా మీ ఇంటి లోపలే పెట్టండి. ఇలా పెట్టడం ద్వారా మీ ఇంట్లో ఉండే దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ, కిట్టెన్ వాళ్ళ ఏడుపు, నకారాత్మక శక్తి అంతా ఆ నీళ్లు ఆకర్షిస్తాయి. ఇక మరుసటి రోజు ఉదయం అందరికంటే ముద్దే నిద్ర లేచి రూ. 5 కాయిన్తో సహా ఆ నీళ్లను ఏదైనా చెట్టు మొదల్లో పారవేయండి. ఇలా చేస్తే కనుక మన ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. చెట్టు మొదల్లో అన్నాం కదా అని తులసి చెట్టు మొదల్లో మాత్రం పోయకండి. ఈ విధంగా ఈ పరిహారం చేయడం ద్వారా 24 గంటల్లో అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఆశ్చర్యపోతారు.
మీ కళ్ళను మీరే నమ్మలేరు. ఆ శివయ్య అనుగ్రహం మీ మీద తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు అత్యంత శక్తివంతమైన సోమవతి అమావాస్య కాబట్టి ఆ శివయ్య అనుగ్రహం ఎల్లవెల్లలా మీకుంటుంది. ఆ శివయ్య అనుగ్రహంతో మీకున్న బాధలను తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలను ఆ శివయ్య మీకు ఖచ్చితంగా ఇస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.